హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే రీసెంట్గా ఇప్పుడు ఇండియా మొత్తం సెన్సేషన్ అవుతున్న ఒక టాపిక్ ఏంటి అంటే పుష్ప 2. సో ఈ సినిమాకి మెయిన్ ప్లస్ ఏంటి అంటే అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్, అలాగే ఆయన క్యారీ చేసిన స్వాగ్ అంతా కూడా పుష్ప 1 అంత హిట్ అయింది. సో దానికి ఈ పుష్ప 2కి హైప్ అనేది అడగకుండానే బిల్డ్ అయిపోయింది అనమాట. సో అంత పెద్ద సినిమా పుష్ప 2 రిలీజ్ అవుతున్నప్పుడు సో దానికి ఆ ప్రొడ్యూసర్లు కానీ ఆ మూవీ ఆ టీం అంతా కూడా ఒక మంచి ఆలోచన చేసుంటే బాగుండేది అని చాలామంది అయితే ఫీల్ అవుతున్నారు. సో ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా మీద ఒక చిన్న పాయింట్ అయితే లేపుతున్నారు. ఏంటి అంటే టికెట్స్ అంత రేటు పెట్టారా అని చెప్పి. ప్రీమియర్ షో అని ఉంటుంది. సో ప్రీమియర్ షో అంటే డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ మూవీ, బట్ డిసెంబర్ 4థనే కొంతమందికి అడ్వాన్స్గా సినిమా వేస్తారనమాట. సో ఆ షోకి టికెట్లు కొనాలి అంటే ఒక్కొక్క టికెట్ 1500 నుంచి 1800 చెప్తున్నారు అనమాట. సో అది కూడా అఫీషియల్గా. సో ఇప్పటి వరకు ఆల్ ఇండియాలో ఎలాంటి హీరోకి ఎలాంటి సినిమాకి అంత రేట్ అయితే పెట్టలేదన్నమాట. ప్రీమియర్ షో సినిమాకి ఇంత టికెట్లు పెట్టడం చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. దాని తర్వాత పోనీ డిసెంబర్ 5వ తేదీనైనా రేట్లు ఏమైనా తగ్గిస్తారా అని చెప్పి అనుకుంటే అది కూడా లేదు గైస్. సో లాస్ట్ టైం దేవరా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకి 75 రూపీస్ హైక్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ అయితే 230 రూపీస్ హైయెస్ట్ అనమాట. కమింగ్ టు మల్టీప్లెక్స్లో వచ్చేటప్పటికి 300, 320 అది హైయెస్ట్ అనమాట దేవరాకి. సో అలాగా దేవరాకి ఇచ్చిన హైకే పుష్ప 2కి కూడా ఇస్తాము అని చెప్పి మెన్షన్ చేశారు. గవర్నమెంట్ కూడా అలానే చెప్పింది. బట్ ఇప్పుడు ఏం జరిగింది అంటే సినిమా ఇంకొక 4 రోజులు ఉంది అనగా బుక్ మై షోలో రిలీజ్ చేసేటప్పుడు సింగిల్ స్క్రీన్స్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 350 పెట్టేశారు. అలాగే మల్టీప్లెక్స్ వచ్చేటప్పటికి 550 రూపాయలు పెట్టారనమాట. సో ఇది చాలా ఎక్కువ అని చాలామంది కొంచెం ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యామిలీ అంతా వెళ్ళాలంటే ఒక నలుగురున్న ఫ్యామిలీలో 2000, 2000కి మించి అయిపోద్ది అనమాట. సో ఈ రకంగా టికెట్ రేట్స్ కోసం కొంతమంది అయితే పాయింట్ అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ఇంకొంతమంది ఏం ఫీల్ అవుతున్నారు అంటే బాహుబలి రికార్డ్స్ని ఎట్లా లేదన్నా లేపేయాలి అని చెప్పి వీళ్ళైతే ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే ఎంత రేట్స్ పెడుతున్నారేమో అన్నట్టు కూడా కొంతమంది అయితే అంటున్నారు అనమాట. సో అఫ్కోర్స్ బాహుబలి టైంలో ఒక టికెట్ 150, 170, 200 అంత ఉండేదన్నమాట. సో అలాంటి టికెట్ ప్రైజెస్తో బాహుబలి 2000 కోట్ల మార్క్ అయితే పెట్టింది. సో ఇప్పుడు వస్తున్న ఈ సినిమా పుష్ప 2 సినిమా సో 550 టికెట్ అంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ హైక్. ఈజీగా కొడుతుంది బాహుబలి రికార్డ్స్ని అయితే ఇది ఈజీగా కొడుతుంది అని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. దాంతోపాటు RRR డే 1 ఉంది కదా రికార్డు 223 కోట్లు. సో అది కూడా సునాయాసంగా లేపేస్తుంది అని చెప్పి చాలామంది అయితే చెప్తున్నారు అనమాట. సో టికెట్ రేట్స్ పెంచడం వెనక ఉన్న అసలైన రీజన్ ఏంటి అని ఎవరికి తెలియదు. బట్ దాని తర్వాత వచ్చే రిజల్ట్స్ మాత్రం RRR డే 1 ఎగిరిపోద్ది, అలాగే బాహుబలి రికార్డు కూడా అయిపోద్ది అనమాట. సో ఈ 2 సినిమాల రికార్డులు కూడా ఖచ్చితంగా స్మాష్ అయిపోతాయి. సో దాని తర్వాత వచ్చేసి దంగల్ సినిమా ఉంది. మనందరికీ తెలిసిందే ఆల్ ఇండియాలో, అలాగే చైనా, జపాన్ చాలా దేశాల్లో చాలా ఎక్కువ మార్కెట్ క్రియేట్ చేసి ఎక్కువ కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. అది ఒక రీజనల్ ఫిల్మ్. దానికి 2000 కోట్ల పైనే కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట దంగల్ సినిమాకి. సో ఇప్పుడు ఆ దంగల్ సినిమా రికార్డ్స్ కూడా కొట్టేస్తుందా అని చెప్పి చాలామంది అయితే అనుకుంటున్నారు. సో చాలామంది ఒపీనియన్ ఏంటంటే ఈజీగా కొడుతుంది అని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఒక పుష్ప క్రియేట్ చేసే రికార్డ్ ఏంటి అంటే ఇంకా ఆల్ టైమ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ అనమాట. సో దాన్ని మళ్ళీ బీట్ చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే దీనికి సీక్వెల్ హైపోట్ ప్లస్ అయింది. సో సాంగ్స్ కూడా పర్వాలేదు, ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఈజీగా మార్క్ అయితే కొడుతుందని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. సో ఈ టికెట్స్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కింద కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.